వెల్కమ్ టు E6 టీవీ. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ 4వ వార్షికోత్సవం ఫౌండర్ అండ్ చైర్మన్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ నుండి నాకు మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు మరియు మ్యారేజ్ బ్యూరో సేవ అవార్డు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతుల మీదుగా అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. కరీంనగర్ రాష్ట్ర కార్యాలయం నుంచి రవీంద్ర భారతికి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ వారు అవార్డుల కార్యక్రమాన్ని జరిగిన సందర్భంగా మేము ఈ అవార్డులకు ఎన్నికై రత్న అవార్డు, మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు, మ్యారేజ్ బ్యూరో సేవా అవార్డులు మా అందరికీ వచ్చినాయి. మా టీం వాళ్ళకి మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని అందరము అవార్డులు తీసుకొని చాలా సంతోషంగా ఉన్నాం. మ్యారేజ్ బ్యూరో అంటే చాలామందికి ఒక చీఫ్గా చూస్తారు, కానీ చీఫ్ కాదు, ఒక జంటను కలిపే మా ప్రయత్నము. మేము ఎంత కష్టపడతామనేది రాత్రి బావులు వర్షాలనక ఎండనక వాననక తిరుగుతూనే ఉంటాము. కానీ మాకు గవర్నమెంట్ మాకు ఒక గుర్తింపు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాము మన సీఎం రేవంత్ రెడ్డి గారిని. అలాగే మాకు మా జిల్లాలో కానీ మాకు ఒక ఆఫీస్కు స్థలాలు కూడా ఇవ్వాలని మేము వేడుకుంటున్నాము. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ మినిస్టర్లకు కానీ ముఖ్యమంత్రికి కానీ మేము మీ ద్వారా మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. దయచేసి మాకు ఈ అవార్డు వచ్చిందంటే మీరు కూడా మమ్మల్ని గుర్తించి రాష్ట్రం తరఫున మాకు అవార్డులు ఇవ్వాలని మిమ్మల్ని మరీ వేడుకుంటున్నాము. ఈ అసోసియేషన్లో మా చైర్మన్ గారు కొమ్మ శ్రీనివాస్ గారు, అలాగే మా మేడములు మన మీనా మేడం, శోభ మేడం గారు, తర్వాత సతీష్, వెంకన్న, చుక్క వెంకటయ్య, ఆయన 80 ఇయర్స్ ఓల్డ్ మెన్, అంటే యంగ్ అనుకోవాలి మేము, ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాడు. తర్వాత రామడుగు రాజు, ఇంకా సువర్ణ మేడం, అన్ని జిల్లాల నుంచి వెళ్ళి మాకు దాదాపు 400 మంది మా అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఎన్నికైంది మాత్రం మేము జెన్యూన్గా పెళ్లిళ్ళు చేసి ఈ అవార్డులు అందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవార్డులకు మమ్మల్ని ఆహ్వానించిన బుర్రా శ్రీనివాస్ గారికి మరి ఒకసారి వాళ్ళ టీంకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.